జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ అమ్మాయి నుంచి మన ఇంటికి ఎంత లాభం వస్తుందో తెలియదు కాని ఇప్పుడు ఆ నీలకంఠం వాళ్ళ అన్నయ్యని తీసుకువెళ్ళి మనల్ని పెద్ద తిరకాసులో పెట్టాడు. తిరకాసేముంది, ఇల్లు వదిలి వచ్చిన వాళ్ళకి మంచి చేయడానికి తీసుకువెళ్ళాడు. నీకేం తెలీదే, ఆ నీలకంఠంగాడు ఊసర వెళ్ళి మనం ఆ దేవికే ఉన్న ఇంటి నుంచి సంబంధం కలుపుకున్నాం కాబట్టి ఆ నీలకంఠానికి మనం కూడా శత్రువులం అయ్యాం. శత్రువుల్ని ఆ నీలకంఠం ఎలా ఊచకోతకొస్తాడో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మహేష్ వాళ్ళని వాడుకుని మనల్ని ఊబిలోకి లాగుతాడేమో అని అనుమానంగా ఉంది. అదే నా భయమంతా. మీరు అనవసరంగా లేనిపోని ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. అనవసరంగా ఆలోచిస్తుంది నేను కాదు, నీ కోడల పిల్ల. ఆ ఇంటికెళ్ళి తన పెళ్లి వాళ్ళ వదిన చెప్పడం వల్లే జరిగిందని చెప్పడం వల్లే విషయం ఇంతవరకు వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఈ అమ్మాయి మన వాడిని ప్రేమతో పెళ్లి చేసుకున్నట్టు లేదు. ఏదో పథకం ప్రకారమే పెళ్లి చేసుకున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నన్ను అపార్థం చేసుకుంటున్నారు మావయ్య. నేను ఆదర్శ్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఏమండి, మీరు నిప్పులాంటి అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నారు. మన ఆదర్శిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది. కొండంత ప్రేమను కూడా పంచుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీ వ్యాపారంలో అనుమానాలు చూపించండి గాని ఇంటి కోడల విషయంలో కాదు. నా మీద నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞురాలు అత్తయ్య. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఆదర్శ్ని మంచి భర్తగా మార్చుకుని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తాను. మావయ్య గారు భయపడ్డట్టు గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా అన్నయ్య వాళ్ళు ఆ నీలకంఠాన్ని నమ్మి వెళ్లారు. ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో. అన్నయ్య వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? చెప్పు కీర్తి. ఇందాక నీలకంఠం వచ్చాడు. వాళ్ళంతా క్లియర్గా చెప్పాక కూడా ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి మా ఇంటికి. పదండి. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదినా. వాట్? మహేష్ వాళ్ళని నీలకంఠం తీసుకెళ్లాడా? అవును పిన్ని. నీలకంఠం అన్నయ్య వాళ్ళని వాడుకుని ఏం ముప్పు తెస్తాడు అని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడుకో కీర్తి. ఆ నీలకంఠానికి చెక్ పెట్టి మహేష్ వాళ్లను ఎలా వెనక్కి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఎంత ఫూలిష్గా నీలకంఠం వెనక్కి వెళ్ళటం ఏంటి?
రండి 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 రండి. ఇదంతా మీ సొంత ఇల్లే అనుకోండి. ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉంటారు. మనమంతా ఒకటే. ఎలాంటి మొహమాటం పడొద్దు. మీ జీవితాలు నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకొక లెక్క. పాపం ఎప్పుడు తిన్నారో ఏంటో, మీకిష్టమైన నాన్ వెజ్ వంటకాలన్నీ చేయించాను. తృప్తిగా భోంచేయండి. రండి, కూర్చోండి కూర్చోండి, తృప్తిగా భోంచేయండి. రామ్మా కూర్చో. బాబు, ఇది వడ్డించుకో. తిను, తృప్తిగా తిను. చాలా తల్లి. ఇది కొంచెం వేసుకో, తిను. మెతుకు కూడా వదిలేలా లేరు. బాగా తినండి. మీరు తిన్నది మొత్తం కక్కించేలా చేస్తాం. కన్నవాళ్లకి కన్నీళ్లు మిగిల్చి ఇక్కడ శత్రు పంచన చేరి విందు భోజనం చేస్తున్నారా? కొంచెం కూడా ఆత్మాభిమానం లేని మనుషులు మీరు. రండి మేడం, రండి. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చారు. మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చోండి. హలో దేవిక గారు, ఇప్పుడే ఐటమ్స్ అన్నీ అయిపోగొట్టేశాను. కొంచెం ముందుగా వచ్చి ఉంటే మాతో పాటు కలిసి భోజనం చేసి ఉండేవారు. బ్యాడ్ లక్. సారీ మేడం, వంటలు ఇంకా ఉన్నాయేమో అనుకున్నాను. పాపం మహేష్ వాళ్ళు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు, మొత్తం తినేశారు. సారీ, ఏమనుకోకండి. ఏంటండి ఇలా వచ్చారేంటి? ఓహో, మేము ఎక్కడున్నాము అని చెక్కింగ్ చేయడానికి వచ్చారా? వచ్చే ఉంటారులే. ఎందుకంటే మమ్మల్ని చీతు అని రోడ్డు మీదకి గెంటేశారు కదా, ఎక్కడో అడుక్కు తింటున్నామని చూడటానికి వచ్చుంటారు. నీలకంఠం గారు మా దేవుడు, మాకు నీడనిచ్చారు. ఆయన నీడలో మేము దర్జాగా ఉన్నాం. ఇప్పుడు మేము మీలాగా ఇరుకు కొంపల్లో ఉండాల్సిన కర్మ పట్టలేదు. నీలకంఠ గారు మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు. ఇక్కడ నుంచి సామ్రాజ్యం అంతా మాదే అని చెప్పారు. అవునా? చూడు దేవిక, నేను నీ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నా దగ్గర 2 బలమైన ఆయుధాలున్నాయి. వీళ్ళిద్దరే నాకు శ్రీరామ రక్ష. వీళ్లను దాటుకొని నన్ను అరెస్ట్ చేయించలేవు. అది కాదండి, ఈవిడగారు అందరితోనూ తను మంచిదనిపించుకోవడం కోసం కాళ్ళా వేళ్లా పడి మనల్ని బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్దామని ప్లాన్తో వచ్చుంటుంది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెత ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. ఈరోజు దేవిక గారు మన కోసం రావడంతోనే అదే నిజమేమో అనిపిస్తుంది. మా కుటుంబాన్ని చూస్తే నీకు చాలా బాగా జాలేస్తున్నట్టుంది కదా నీలకంఠం గారు. మా ఇంట్లోని ఎవరికి కష్టం వస్తుందా అని చాపేసుకుని కూర్చుని మరి ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. అది నాకు పుట్టుకతోనే వచ్చిందని అందరూ అనేవాళ్ళు మేడం. వాళ్ల మాట అబద్ధం చేయడం ఎందుకని నేను కూడా అలాంటి మంచి పనులు కంటిన్యూ చేస్తూ వస్తున్నాను.
అందరికీ కష్టం వచ్చినప్పుడు ముందుంటాను, అలాగే సంతోషం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ వెనుకుంటాను. ఇదే నా పాలసీ. నైస్ పాలసీ. చూడు దీపా, నేనిక్కడికొచ్చింది మిమ్మల్ని గెడ్డం పట్టుకుని ఇంటికి రండి అని ప్రతిమలాడ్డానికి కాదు. నీలకంఠం గారికి మీరిద్దరూ ఎలాంటి వారో, తనకి మీ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రావచ్చోనని చెప్పి హెచ్చరించడానికి వచ్చాను. ఇప్పుడు మా గురించి ఆయన అడిగాడా? ఎందుకు అనవసరంగా జెల్సీ ఫీల్ అయ్యి లేనిపోని చెప్పాలని చూస్తావు? మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రోడ్డు రిపేర్ అయ్యుంటే, రోడ్డు బాగాలేదు జాగ్రత్తగా వెళ్ళండి అని వెనకొచ్చే నలుగురికి తెలిసేలా చేస్తాం. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నీలకంఠం గారు, మా వాళ్ళిద్దరూ పెద్ద జిడ్డు బ్యాచ్. ఒక్కసారి పట్టుకుంటే వదిలిపోరు. నెమ్మదిగా మీకు మీ ఆస్తికి టెండర్ వేస్తారు. నమ్మక ద్రోహం అనే బ్రాండ్కి వీళ్ళే రోల్ మోడల్స్ అంటే ఆశ్చర్యం లేదు. తోడబుట్టిన చెల్లికి కన్న తల్లికి ఇద్దరికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మిమ్మల్ని పొడవకుండా ఉంటారంటే నమ్మటం కష్టమే. వీళ్ళు అమాయకంగా కనిపించే తేనె పూసిన కత్తులు. సింపతి కార్డు వాడి సింపుల్ గా మడత పెట్టేస్తారు. ఏంటి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మా గురించి అబద్ధాలు చెప్తే నీలకంఠం గారు నమ్మరు. మీ గురించి చెప్తాను వినండి. మీరు ఎక్కడుంటే అక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సర్వనాశనం అయిపోతారు. మీరు బాగుంటే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకుంటారు. నీలకంఠం గారు, ఈవిడ మాటలు నమ్మకండి. నీ వల్ల బిడ్డని పోగొట్టుకున్నాం, అది సరిపోదన్నట్టు ఇప్పుడు మాకు దొరికిన ఈ సపోర్ట్ని కూడా దూరం చేయాలన్న కక్షతో వచ్చావా? చూస్తూ ఉండు, తొందరలోనే మా ఉసురు నీకు తగలకపోదు. ఆవిడ గురించి మీకన్నా నాకు బాగా తెలుసమ్మా. ఎవరేం చెప్పినా నేను వినను. ఈ ఇల్లంతా మీది, సరేనా? ఓకే నీలకంఠం గారు, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని నాకు అర్థమైంది. చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మీ గురించి బ్యాడ్గా చెప్తే ఆవేశంతో నాతో గొడవపడి ఇక్కడ నీలకంఠానికి మొహం చూపించలేక బయటకు వచ్చేస్తారనుకున్నాను. కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. బ్యాడ్ లక్. వెళ్ళొస్తాను. శభాష్ మహేష్, దేవిక లాంటి ఫైర్ బ్రాండ్ని మీ మాటలతో వెనుకడుగు వేసేలా చేశారు. అయితే ఇది నీకిస్తున్న గిఫ్ట్. నా కారు ఇదిగో తీసుకో. ఇప్పటిదాకా డొక్కు బైక్ పైన తిరిగేవాడిని, మీరు కార్ గిఫ్ట్గా ఇచ్చారు. నిజంగా మీరు దేవుడండి. అరెరెరెరెరె, మీరు నా వాళ్ళయ్యా. మహేష్, ఇంకో మాట. నిన్ను నా నెయ్యి కంపెనీకి సిఈఓగా చేస్తున్నాను. ఇక నుంచి ఆ బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి. ఆ దేవిక మీ గురించి చెప్పినవన్నీ నిజమేనని నాకు తెలుసురా. కానీ నా స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాను అంతే.
కీర్తి మా అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పెళ్ళయ్యాక కూడా నేను నెరవేర్చాల్సిన బాధ్యతల్ని తను తీరుస్తానని నెత్తిని వేసుకుంది. నా కోసం ఎంత చేస్తున్న కీర్తి రుణం ఎప్పుడు తీర్చుకుంటానో ఏంటో. అప్పుడే కూర్చున్నారా? అంతేలే, ఎవరేమైపోయినా పర్వాలేదు, కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీకు మాత్రం టైంకి ముద్ద దిగాలి. తినండి. నీ కోపంలో న్యాయం ఉంది ధరణి. నేను చేతగాని భర్తని, అసమర్థుడైన తండ్రిని, బాధ్యతలు వదిలేసి తిరిగిన బలాదూర్ని. నా బతికే అంత, నా పుట్టికే అంత. నన్ను తప్పు పట్టావు బాగానే ఉంది, మరి కీర్తి విషయంలో నువ్వేం మంచి చేశావు ధరణి? ఏంటి ధరణి, ఏం మంచి చేశావో గుర్తుకు రావట్లేదా? ఒక తల్లిగా కీర్తికి నువ్వేం మంచి చేశావో చెప్పు. కన్న కూతురు ఒక కసాయి వాణ్ణి, రౌడీ అయిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఇంటికొస్తే కనీసం తను ఎలాంటి పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకుని వచ్చిందో, తన గుండెల్లో ఎంత బాధ ఉందో చెప్పుకునే అవకాశం తనకిచ్చావా? నీ కూతురు వజ్రం, తను ఎలాంటి తప్పు చేయదని బల్లగుద్ది చెప్పేదానివే. మరి తన కళ్ళల్లోకి చూసుకోడా పెళ్లి చేసుకోవటానికి ఎంతటి నరకయాతన పడిందో తెలుసుకోలేకపోయావా? నవమాసాలు మూసి కని పెంచిన కన్న కూతురి మనోవేదనేంటో తెలుసుకోలేకపోయావా ధరణి? నన్ను మాత్రం కీర్తికి ఏం చేశావని అడుగుతున్నావు. బాగుంది, చాలా బాగుంది. ఏం కనుక్కోవాలి? తన ఇష్టానికి తను పెళ్లి చేసుకున్నానని చెప్పిందిగా, మరి నాది తప్పని ఎలా అంటున్నారు? అత్తారింట్లో అత్తమామలు తనని ఎలా చూసుకుంటున్నారు, భర్త తనని మంచిగా చూసుకుంటున్నాడా లేదా అన్నది ఒక్కసారైనా అడిగి తెలుసుకోవాలనిపించలేదా ధరణి? తన జీవితాన్ని ఈ ఇంటి కోసం ధారపోసిన త్యాగమూర్తి కీర్తి. అలాంటి బిడ్డకి బాధొస్తే అమ్మ ఒడిలో తల పెట్టుకుని తన ఘోష చెప్పుకోవాలని ఎన్నిసార్లు అనుకుందో ఆ పిచ్చి తల్లి. మా అమ్మ నా యోగక్షేమాల గురించి ఒక్కసారైనా అడిగితే బావుండునని మౌనంగా ఎన్నిసార్లు రోధించి ఉంటుందో. తల్లిగా నా బిడ్డ గురించి ఒక్కసారి కూడా ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయాను? కీర్తి మా కోసమే కదా తన జీవితాన్ని త్యాగం చేసింది. అయినా కూడా తన పట్ల ఏ రోజు కృతజ్ఞత చూపలేకపోయాను. ధరణి, కీర్తి విషయంలో నేనెంత తప్పు చేశానో నువ్వు అంతక 10 రెట్లు చేశావు. ఆపండి అల్లుడు గారు, ఇందాకటి నుంచి చూస్తున్నాను. తప్పు నీదంటే నీదని వాదించుకుంటున్నారు. ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటే అందరిలోనూ తప్పులుంటాయి. దేవుళ్లే తప్పులు చేశారు, ఇక మానవ మాత్రలో మనమెంత? చూడు ధరణి, కీర్తి విషయంలో జరిగిందేదో జరిగింది, నిజమేంటో తెలిసింది. కీర్తిని ఎలా తప్పు లేదని క్షమించావో అలాగే దీపా మహేషన్లు కూడా క్షమించు. దీప చేసింది తప్పే, కానీ తన స్వార్థంలో నీ కొడుకు జీవితం బావుండాలన్న ఆతృతుంది. కాబట్టి నీ కోపం తగ్గించుకుని ఆలోచించు. దీపా మహేషులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, టైంకి తిన్నారో లేదో అని ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది ధరణి. ఆలస్యం చేయకుండా వెళ్ళి తీసుకొద్దాం పదండి. రండి.
అల్లుడు గారు, అమ్మ ధరణి రా అమ్మా. మీరు పదండి, నేను వస్తాను. ఎక్కడికి బయలుదేరారు? దీపా మహేషుల్ని వెతికి తిరిగి ఇంటికి తీసుకొద్దామని వెళుతున్నాం. అక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళు నీలకంఠం పంచన చేరి సుఖంగా తిని తిరుగుతున్నారు. నీలకంఠం ఇంటికి ఎందుకు వెళ్తారు? నువ్వన్నీ నోటుకొచ్చినవి చెప్పొద్దు. సరే, వెళ్ళి చూసొచ్చి చెప్పండి. అబద్ధమైతే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. మై గాడ్, ఈ మహేష్ నాకే టెండర్ పెట్టాడుగా. ఆ నీలకంఠాన్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒకలా డబ్బులు లాక్కుందామని ప్లాన్ చేస్తే అక్కడ చేరి నా ఆదాయానికే పెద్ద గండి కొట్టేలా ప్లాన్ చేశాడు. ఛ! నీలకంఠం మన కుటుంబానికి ఎంత దుర్మార్గం చేశాడో తెలుసు కూడా. ఈ వెధవ ఎందుకు వెళ్ళాడు? వాడి కొంచెమైనా బుద్ధుందా? దేవిక, వాళ్ళని నువ్వు అక్కడ చూసినప్పుడు అలాంటి దుర్మార్గుడి నీడ కూడా మీ మీద పడకూడదని నువ్వు కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా. ఎలాగో నీ మాట మహేష్ వింటాడు కదా. ఆ నీలకంఠం గురించి వాళ్ళకి పూర్తిగా తెలీదు. వాడి నిజస్వరూపం తెలిస్తే వాళ్ళకే బుద్ధొచ్చి బయటకొచ్చేస్తారు. వాళ్ళకి బుద్ధొచ్చేంత వరకు అంటే వాళ్ళకి ఎంత నష్టం కష్టం కలుగుతాయో ఏంటో. అలా వదిలేసి ఎలా వచ్చావు? 4 తన్ని తగిలించి తీసుకురావాల్సింది కదా. ధరణి, అలా చూస్తూ నిలబడ్డావేంటే? నాగుపావు నీడనా నీ కొడుకు కోడలు ఉన్నారంటే నీ కొంచెమైనా భయం లేదా? లేదు. వాళ్ళేమైపోతే నాకేంటమ్మా? మీరిలా మాట్లాడే స్వభావం ఉన్న మనిషిని తెలిసే మేం కూడా పక్కా ప్లాన్తో వచ్చాం. ఏంటో చెప్పండి, విని తరిస్తాం. మీ నుంచి మీ కొడుకు కోడల్ని విడగొట్టి వేరే కాపురం పెట్టించాలనే ఆలోచనతోనే ఇక్కడికొచ్చాం.